ఆయన నీకెలా ఇస్తాడు మనశ్శాంతి? ఇదండి ఆర్షధర్మం అంటే. అంటే మనకి తెలుసు శాంతి అసలు గురువు దగ్గర ఉంది. గురువుకి తెలుసు శాంతి అంటే ఉంటుంది. నీకు ఎన్ని రకాల అశాంతులు పుడుతున్నాయో అది మరణ సంబంధం కావచ్చు, నేను చచ్చిపోతానేమో అన్న భయం కావచ్చు, దుఃఖం కావచ్చు, నాకు శత్రువు ఉన్నాడని కావచ్చు, నాకన్నా బలవంతుడు ఉన్నాడని కావచ్చు, నాకన్నా బలహీనుడు ఉన్నాడని కావచ్చు, ఎన్ని రకాలైనదైనా అయి ఉండొచ్చు. ప్లూరాలిటీ అది బహువచనంలో ఉంది. ఎన్ని రకాలుగా ఉన్నా ఇన్నింటి నుంచి మిమ్మల్ని దాటించేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ధైర్యంగా నేను చచ్చిపోనని నువ్వు చెప్పగలవా గురోహో అని మీరు వెళ్ళి అడిగితే ఎస్ నీకు చావు లేదు అని చెప్పగలిగిన మొనగారు ఎవరైనా ఉంటే మా శంకర భగవత్పాదులే, ఆ పరంపరలో వచ్చినటువంటి గురువులే. అలా చెప్పిన వాడు దక్షిణామూర్తి. ఈయన మొట్టమొదటి గురువు. ఎక్కడి నుంచి రావాల గురుత్వం? జ్ఞానము ఆ ఈశ్వరుడి దగ్గర నుంచే కదలాలి. ఇప్పుడు ఆయన ఏమయ్యారు? దక్షిణామూర్తి అయి కూర్చున్నారు. ఇప్పుడు మీరు వివేక చూడామణిలోంచి దక్షిణామూర్తి స్తోత్రంలోకి రండి. మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రంగా నేను అదొక పాఠం కింద వింటానండి. ఆ శ్లోకాలకి తాత్పర్యం నేర్చుకుంటానండి, దాని వ్యాఖ్యానం నేర్చుకుంటానండి. నేను మీకు ఒకటి చెప్తున్నాను, మీరు జ్ఞాపకం పెట్టుకుందామన్న స్థాయిలో ఉంటారంతే. ఈ విషయాలు చెప్పేటప్పుడు మొహమాటంగా చెప్పడం కుదరదు. మీరు జ్ఞాపకం పెట్టుకున్నది మీ స్థితి కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకప్పుడు బ్రహ్మచారి. అప్పుడు నన్ను ఎవరైనా కోటేశ్వరారు మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి అనేవాడిని. నాకు నా పెళ్ళైన సంవత్సరం సరిగ్గా జ్ఞాపకం ఉండదు, ఇప్పుడు మర్చిపోతున్నాను. 86 అనుకుంటాను. 86 కరెక్టే కదా? 85, అదిగో తప్పు చెప్పాను. 1985 మే 11 నాకు పెళ్ళయింది. పెళ్ళైతే నేను ఆ తర్వాత ఓ నెల పోయిన తర్వాత ఎవరో నాకు కనబడి కోటేశ్వరారు మీకు పెళ్ళయిందా అని అడిగారు. మరి పెళ్ళైపోగానే శరీరంలో పెళ్ళైపోయినట్టు ఏం తెలియదు కదండి. పోనీ ఆడవారికి అయితే మంగళసూత్రం ఉంటుంది, పొగాడికి ఉంటుంది. కాబట్టి ఎవరో పిల్లనిద్దాం అనుకుని మళ్ళీ తెలియక ఏమన్నా మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, ఇంకా అవ్వలేదండి అని. ఆ తర్వాత వాళ్ళు మీ నాన్నగారితో మాట్లాడుతాండి, అయితే మీకు పిల్లనిద్దాం అనుకుంటున్నాను మా ఇంటికి వచ్చాక, అదేంటో పెళ్ళి అవ్వలేదని చెప్పాడంటే నాన్నగారు మర్చిపోయానండి అన్నట్టు, మొన్ననే కదా నాకు పెళ్ళైందని అంటాడండి. అలా అన్నాను అనుకోండి, నేను అవతల వాడు ఊరుకుంటాడా? నీకు బుద్ధి ఉందా, నువ్వు అన్నం తిన్నా గడ్డి తిన్నా, నువ్వు మర్చిపోయినట్టే పెళ్ళయిందని అని అడుగుతాడు. పెళ్ళయిందని మీరు మర్చిపోతారా? మీరు మర్చిపోరు. పెళ్ళయిన ఉత్తర క్షణం నేను గృహస్థును, నేను బ్రహ్మచారిని కాను. ఇప్పుడు ఈ అనుభూతి ఇది సత్యము, మీకు ఎరుకయందు ఉన్నది. ఇప్పుడు ఇది మీరు గుర్తు తెచ్చుకుని అయ్యో నాకు పెళ్ళయిందని గుర్తు తెచ్చుకోవడం గుర్తుండట్లేదండి. మ్యారేజ్ డేట్ గుర్తు లేకపోతే క్షమించచ్చు, అసలు పెళ్ళయిందో లేదో గుర్తు లేదంటే ఎలా కుదురుతుందండి? అలా ఏం ఉండదు ప్రపంచంలో. నాకు పెళ్ళయిందని గుర్తుంటుంది అంతే. నాకు పెళ్ళయింది, నేను గృహస్థుని ఎప్పుడు జ్ఞాపకానికి ఉంటుంది. అంతేగాని అప్లికేషన్ నింపేటప్పుడు సర్నేమ్ ఉందా, సర్నేమ్ వెనకాల అని పక్క వాళ్ళని అడిగితే పర్వాలేదు. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మ్యారీడా అన్మ్యారీడా అంటే నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా నాకు పెళ్ళి అయిందా అవలేదా అని అడిగారు అనుకోండి, నీ బుద్ధిహీనుడా అని అడుగుతారు. కాబట్టి నాకు పెళ్ళి అయినది, ఇంకా నా జీవితాంతం నాకు అది గుర్తుంటుంది, నాకు పెళ్ళి అయిపోయింది, నేను గృహస్థుని. దక్షిణామూర్తి స్తోత్రం తాత్పర్యం వరకే అర్థమైంది అనుకోండి, దానివల్ల మీరు పొందేది నేనంట ఏదో కొంత ప్రయోజనం మీరు పొందారేమో అని నేను అంటాను. నేను పొందలేదని నేను అన్నాను. కానీ మీరు దక్షిణామూర్తి స్తోత్రం విందామంటే ఎలా వినాలో తెలుసా అండి? అందుకే ఆ వైరాగ్యంతో వెళ్ళి గురువుని అడిగిన వాడికి గురువు చెప్తాడు. అప్పుడు చెప్తారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. అది విన్న ఉత్తర క్షణం సంశయాలన్నీ నశించిపోతాయి. నశించిపోయి ఇప్పుడు లేచి అంటాడు, నాకు చావు ఎక్కడ ఉందండి అంటాడు. డాక్టర్ అన్నాడు, ఈయన వారం రోజుల కన్నా బతకడండి అన్నాడు. వీడన్నాడు, పుట్టిదండి ఆయనకి తెలియదు పాపం చచ్చిపోతానంటున్నాడు, నాకు చావు లేదు, నాకు చావు ఇవ్వగలిగిన వాడు లేడండి ప్రపంచంలో, నేను ఇప్పుడు ఉండేవాడిని అని నా లక్షణం అండి, నా స్థితి, దాన్ని ఎవడు తీయలేడు, నేను చిరంజీవిని, నేను ఇప్పుడు ఉండేవాడిని, ఇది భ్రమచేత నేను చచ్చిపోతాను అంటున్నారు, నాకు చావు లేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట ఎవరైనా చెప్పగలరా? అలా తన శిష్యుణ్ణి చేయగలరా? చెయ్యగలిగారు దక్షిణామూర్తి స్తోత్రంతో శంకర భగవత్పాదులు. కొన్ని లక్షల మంది నా స్థాయికి తీసుకెళ్లిపోయారు ఆయన. అదే దక్షిణామూర్తి అంటే. దక్షిణామూర్తి అంటే ఏమిటో తెలుసా అండి? దానికి 2 రకాలైన విత్పత్తులు చెప్పారు పెద్దలు. దక్షిణస్య సౌ, ఆయన ఒకటి సమర్థత కలిగిన వాడు. దేనికి సమర్థత అంటే, మీరు సగుణముగా ఆరాధన చేస్తే, అంటే ఆయన్ని ఒక రూపంగా చూసి మాట్లాడుతున్నప్పుడు
ఆయన సృష్టి స్థితి లయ చేయగలడు, మీకు జ్ఞానమును ఇయ్యగలడు, మీరు కోరుకుంటే మంగళాన్ని ఇవ్వగలడు. మంగళాన్ని ఎలా ఇవ్వగలడండి? అది జ్ఞానానికి సంబంధించిందని మీరు అంటున్నారు కదా. మరి మంగళం అంటే ఒక ఏదో సుఖం కదా, ఏదో అమ్మాయి పెళ్ళవడం కదా. అమ్మాయి పెళ్ళవడం అంటే భౌతికమైన కోరిక కదా. భౌతికమైన కోరిక తీర్చడానికి దక్షిణామూర్తి స్తోత్రానికి సంబంధం ఎలా ఉందండి అని మీరు నన్ను అడగచ్చు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఎవరిని మీరు ప్రార్థన చేస్తున్నారు? పరమశివుణ్ణి గురువుగా ప్రార్థన చేస్తున్నారు. దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తెలిసి కాని తెలియక కాని మీరు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే గురుగ్రహం ఉద్దీపనం చెందుతుంది, గురుగ్రహం సంతోషాన్ని పొందుతుంది. గురుగ్రహం సంతోషిస్తే మిగిలినటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి దుష్ఫలితాల్ని తగ్గించేస్తుంది. కాబట్టి అప్పుడు మీకు సుఖం కలిగిందా లేదా? భౌతికమైన సుఖం కూడా కలుగుతుంది. ఇప్పుడు దక్షిణామూర్తి అంటే సమర్థత కలిగిన అమూర్తి, రూపము లేనివాడు. అసలు ఆయనకి రూపం లేదు. ఆయన ఎలా ఉంటాడు అంటే అంతటా పరివ్యాప్తమైనటువంటి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సదేవ సౌమ్య ఇదమగ్రమాసీత్, ఉన్న ఒకే పదార్థం ఉన్నదని ఏది చెప్పబడినదో అది తానై ఉన్నాడు, ఇంకొక పదార్థం లేదు. అదే దక్షిణామూర్తి అంటే. రెండు అలా కాదు, అమూర్తిగా కాదు. ఇప్పుడు దక్షిణామూర్తి ఇంకొకలా చూస్తున్నాం మేము. అదెలా అంటే దక్షిణాభిముఖుడైన మూర్తి అంటే దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చొనున్నాడు. ఇక్కడ దేవాలయం మీద దక్షిణ దిక్కుకు తిరిగి చూస్తున్నాడు స్వామి. గురువు దక్షిణ దిక్కుకి చూశాడు అనుకోండి, అప్పుడు మీరేం చెయ్యాలి? మీరు ఉత్తర దిక్కుకు తిరిగి చూడాలి కదండి. గురువుకి అభిముఖంగా కూర్చుని కదా మనం వింటాం. కాబట్టి అభిముఖంగా కూర్చుని వినేటప్పుడు గురువు గారు దక్షిణంగా చూస్తుంటే మనం అభిముఖంగా కూర్చుని గురువు గారికి ఉత్తరంగా నమస్కారం చేస్తాం వింటాం. దక్షిణానికి తిరిగి గురువు చెప్తున్నది ఉత్తరానికి తిరిగి శిష్యుడు వింటే ఏమవుతుంది అంటే, మన జన్మ పరంపర అంటే నేను ఇప్పుడున్న జన్మ గురించి మాట్లాడటం లేదు, మన జీవ యాత్రలో వెనక్కి ఒక్కసారి అలా తీసుకొచ్చి ప్రొజెక్టర్ ని చూపించారనుకోండి, చూపిస్తే ఈ జీవుడు అజ్ఞానం చేత ఇప్పటికి ఎన్ని కోట్ల శరీరాలు వదిలిపెట్టేశాడు. ఓసారి కుక్క వదిలిపెట్టాడు, ఒకసారి పిల్లి వదిలిపెట్టాడు, ఓసారి ఏదో నక్క వదిలిపెట్టేశాడు, ఒకసారి సింహం వదిలేశాడు, ఒకసారి పాము వదిలేశాడు, మళ్ళీ కొత్త ఉపాధిలోకి వెళ్ళిపోయాడు. అందుకే రవీంద్రనాథ ఠాగూర్ గారు గీతాంజలిలో ఒక అద్భుతమైన మాట అంటాడు. తల్లి పసిబిడ్డడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒడిలో ఇటు తొడ మీద కూర్చోబెట్టుకుని తల కింద ఎడం చెయ్యేసి స్తన్యానికి గట్టిగా హత్తుకుని స్తన్యం ఇస్తుంది. ఈ స్తన్యంలో పాలైపోయేవాడికి కడుపు నిండకపోతే వాడు ఏడుస్తాడు. ఏడిస్తే ఆ పిల్లవాడిని తల్లి ఏం చేస్తుందంటే మళ్ళీ కుడి చెయ్యి తల కిందేసి ఇటు తిప్పి ఇటు స్తన్యాన్ని ఇస్తుంది. తల్లి యొక్క ఒక స్తన్యము నుండి బిడ్డలు వేరొక స్తన్యానికి మార్చబడడం ఎలా ఉంటుందో మనిషి శరీరాన్ని మారడం అలాగే ఉంటుందన్న రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక శరీరాన్ని వదులుతాడు, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఇది సుఖ దుఃఖాలు ఉంటాయా అంటే అన్ని శరీరాల్లో ఉంటాయి సుఖ దుఃఖాలు. కానీ జీవితంలో అలా ఎప్పుడైనా కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం కోసం ఇది జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల 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 జన్మలు అయిపోయిన తర్వాత కూర్చుంటాడు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అంటేనే అంత స్థాయి అండి. ఉత్తరాభిముఖంగా చూసి నమస్కరిస్తున్నాడు. ఉత్తరాన ఏముంది? కైలాసం ఉంది. కైలాసం మీద ఎవరున్నాడు? పరమశివుడు ఉన్నాడు. పరమశివుడు ఎవడు? మృత్యుంజయుడు. ఆయన మృత్యువుని గెలిచినటువంటి వాడు ఆయన. అందుకే అసలు ఆ మృత్యుంజయ అన్న శబ్దం అంత గొప్పది. ఆ మృత్యుంజయుడై పరమాత్మ అక్కడ కూర్చుని ఉన్నారు. లేదా సగుణముగా అక్కడ ఒక స్వరూపం ఉన్నది, ఆ మృత్యుంజయ స్వరూపం. అంతటా వ్యాప్తమైన మంగళ స్వరూపం ఏది అక్కడ ఉన్నది. ఇప్పుడు ఆ మృత్యుంజయ స్వరూపం వైపు మీరు నమస్కారం చేస్తున్నారు అంటే మీకు తెలియకుండానే మీకు అన్ని దుఃఖములకు ఆలవాలమైనటువంటి అభద్రతతో భయంతో ఏది పేరు